మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం మనం కలిసి చదువుతున్నాం. పేజ్ సంఖ్య 5 కొత్త నిబంధనలో. హృదయ శుద్ధి గల ధన్యులు, వారు దేవుని చూచెదరు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం కూడా అందరం కలిపి చదువుకున్నాము. పేజ్ సంఖ్య 230 కొత్త నిబంధనలు. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి పట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయుదుము. మనం చదువుకున్న మాట, హృదయం శుద్ధిగా ఉంటేనే మనం దేవుణ్ణి చూస్తాము. మనం దేవుణ్ణి చూడాలనంటే మన హృదయము నిర్మలంగా అవ్వాలి. శుద్ధి చేయబడటం అంటే మన మనస్సాక్షి చాలా లేతగా ఉండాలి. పాపంతో పతనమైన మానవుని యొక్క హృదయం చిన్నప్పటి నుంచే, బాల్యం నుంచే చాలా చెడ్డది. నరుని యొక్క హృదయంలో ఉన్న తలంపు, తన ఊహ అంతా కూడా యెహోవా చూచి కేవలం చెడ్డదని ఆదికాండంలో 8వ అధ్యాయంలో మన దేవుడు చెప్పాడు. 8వ వచనం చెప్తున్నాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని బాగు చేసేవాడు. సో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మన హృదయం, ఆ హృదయంలో వచ్చే చెడు తలంపు, గర్వం, అజ్ఞానం, అవివేక్, అంటే ఏది ఇంపార్టెంట్? కొంచెం జాగ్రత్త లేకపోతే మీ హృదయం ఎటు వెళ్తుంది? ఎవరైనా వచ్చారనుకో సగం కట్టేది. మీ హృదయం రక్షణ పొందాలనే ఉంటుంది, కానీ ఇక్కడున్న లోకమాయలో చిక్కుకొని మనుషులకు భయపడటం, దేవుని కంటే మనుషులు ఎక్కువగా మెప్పు చేయటం, వీటిలో చిక్కుకుంటుంది. హృదయంలో చాలా వ్యాధి ఉంది. కొంతమంది ఎంత చెప్పినా కూడా కఠినం చేసుకుంటూ ఉంటారు. కొంతమంది హృదయంలో కపటం పెట్టుకుంటూ ఉంటారు. సో మన హృదయం అనేది ఘోరమైన వ్యాధి కలది. మన పుట్టుకతోనే మనం తంత్రాలు నేర్చుకోవడం, ఈ లోకంలో ఎలా బతికితే డబ్బు సంపాదిస్తాం, ఎలా మోసం చెయ్యాలి అని మానవుడు యథార్థత లేకుండా హృదయం యొక్క మాయలు చిక్కుని వెళ్ళిపోతా ఉంది. సో మీరు ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ హృదయము ఇప్పుడు ఈ మాట వింటా ఉన్నా కూడా మీరు ఇంకా చానాలు బతుకుతాంలే, భలే బతికేస్తాం, ఈ భూమి అంతా కూడా నాది అని అనుకుంటూ ఉంటుంది. అని చాలా జాగ్రత్త. ఈ హృదయాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా నువ్వు ఆలోచించుకొని నువ్వేం చేయాలంటే, అయ్యో ఇంత దౌర్భాగ్యునైన నా హృదయాన్ని బాగు చేసేదెవరు అని నువ్వు ఏడవాలి. సో మనకి హృదయం యొక్క శుద్ధి లేకుండా ఎవరు కూడా దేవుని రాజ్యానికి చేరరు. మనం జనరల్గా మాటలతో దేవుని స్తుతిస్తూ ఉండొచ్చు, కానీ కొంతమంది మనం గమనిస్తే కొన్నిసార్లు మనం కూడా స్తుతి 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 అంటానే మళ్ళీ ఎవరన్నా కొంచెం డబ్బులు ఇస్తూ ఉంటే అన్యాయం చేతులు తెచ్చేస్తాం. అది స్థితి. అలా ఉంటే మీరు పరలోక రాజ్యానికి వెళ్ళరు. అర్థమైందా? సొంతని ఈరోజు తెలియాల్సింది ఏంటంటే, నా హృదయంలో ఘోరమైన వ్యాధి ఉంది. నా హృదయంలో చాలా మూర్ఖత్వం ఉంది, చాలా కఠినత్వం ఉంది. నా హృదయంలో నేను చెయ్యాలని అనుకుంటున్నాను, కానీ చేయలేకపోతున్నాను. సో ఇవన్నీ కూడా మన హృదయంలో వ్యాధి ఉంది అని చెప్తానికి నిదర్శనాలు. లేని వారు ప్రత్యేకంగా మీరు హృదయం యొక్క శుద్ధి, మీ హృదయంలో నిర్మలమైన మనస్సాక్షి లేకపోతే మీరు పరలోక రాజ్యానికి వెళ్ళరు. మీరు బాప్టిజం తీసుకొని ఏదో అయిపోతుందిలే, నేను బాగా నడిపేస్తానని ఎలా బట్టి అట్లా మీరు నడిచారనుకో, మీరు కూడా వెళ్ళరు.
ఎవరు వెళ్తారు? ఎప్పుడు దీనత్వంతో ఉండి హృదయంలోని చెడ్డతనాన్ని గమనించుకొని తప్పిపోయినా అయ్యా నన్ను క్షమించు అని వెంటనే ప్రభు దగ్గర పాదాల దగ్గర కొట్టు అని ఆనుకొని పడిపోతున్నా క్షమించి ప్రభు నన్ను కాపాడని కాదు ఈ వెళ్తాం. సో మన హృదయము శుద్ధి చేయబడాలి దేవుని చూడాలని. ప్రభు చెప్పాడు మన హృదయం ఎక్కడుంటుంది అని మనం తెలుసుకోవాలంటే మన ఆలోచన దేని వైపు వెళ్తున్నాయి. మీ ధనం ఎక్కడుంటుందో ప్రభు చెప్పిన మాట, మీ ధనం ఎక్కడుంటుందో మీ ఆలోచన కూడా అక్కడే ఉంటుంది అన్నాడు. మీ ధనం పరలోకంలో ఉందనుకో ఎప్పుడు ఆ ఉన్నతమైన వాటిని ఆలోచిస్తూ ఉంటుంది హృదయం. నీ ధనం ఇక్కడ సంపాదించుకోవాలని ఉందనుకో లోకమాయంలో చిక్కుకొని కొన్నిసార్లు నీ హృదయం యొక్క కాటిని వినకపోతే లంచగొండిగా కపటమైన వ్యక్తిగా అబద్ధాలు చెబుతూ దేవుని నోటితోనే స్తుతించేవాడు తయారైపోతాం. చాలా జాగ్రత్తగా ఉంది. రక్షించబడిన వారు కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. చాలా అజాగ్రత్త. మీరు అట్లా ఉండదు. అయితే లేఖలో రాయబడి ఉంది, తన హృదయాన్ని బాగు చేసుకొని నేను పవిత్రుని అవ్వాలనుకునేవాడు ఎవడు అంటే దేవుడు ఒక మార్గాన్ని నాకు చూపెట్టాడు. అది ఎలా అంటే యేసుక్రీస్తు నీ పాప నిమిత్తము సిలువలో ప్రాణం పెట్టి నీ హృదయాన్ని చెడ్డ దుష్ట హృదయాన్ని గర్వ హృదయాన్ని బాగు చేయాలని ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని ఆయన కాల్చాడు. నీకు హృదయంలో పవిత్రత ఎలా వస్తుందంటే మనం ఒక మాట చదువుకున్నాం. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 19వ వచనం చదవండి. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 19వ వచనం చదవండి. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచు. అది విశ్వాసం కాదు. నీ హృదయం ఎట్లా పవిత్రపరచబడుతుందంటే నీ సొంత ఆలోచన చేసి పనులు చేసి అలా ఉంటే కాదు పవిత్రపరచబడేది. క్రీస్తు నందు నువ్వు విశ్వాసం వచ్చినప్పుడు నీకు వస్తువులు అప్పుడు నీకు నేను ఏం చేస్తున్నావు నువ్వు అనేది నీకు తెలుస్తుంది. సో లేకపోతే నీకు తెలియదు. దాన్ని ఎలా పొందుకోవాలంటే రైట్ వే. నువ్వు చాలా పశ్చాత్తాపడాలి. ఎలా? బాధ నుండి నా హృదయం చెడు, నా హృదయములో అవివేకము, మత్సరము, కోపము అన్నీ కలిగి కూడా రోమిలకు రాసిన పత్రికలో రాయబడినట్టుగా ఉత్తరాధ్యాయంలో అంధకారంలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ సృష్టిలో ఉన్న వస్తువును చూడటం వల్ల దేవుడు ఉన్నాడు, ఆయన సర్వశక్తిమంతుడు అని తెలుస్తుంది. కానీ మళ్ళీ ఇక్కడ వాటిలో పడిపోతూ ఇక్కడ విషయాలు చూసేసుకుంటుంది. నాకు మర్చిపోతున్నాం. హృదయంలో రక్షణ లేకపోతే అంత అవివేకం ఉంటుంది. అయితే ప్రభు నీ హృదయాన్ని తడతా ఉన్నాడు. మారు మనసు పొందు, మారు మనసు పొందు, మారు మనసు పొందని తడతా ఉన్నాడు. నీకు ఎప్పుడు రక్షణ వస్తుందంటే నువ్వు పూర్ణ హృదయంతో టోటల్గా నువ్వు ఒకసారి కూర్చొని అబ్బా ఏంటి నా హృదయం అని అపోస్తలుడు పౌలు గారు రోమిలకు రాసిన పత్రికలు ఏడ్చినట్టు ఎంత దౌర్భాగ్యం నేను ఏడ్చి నీ పాపం క్రీస్తుని సిలువేసింది, నా పాపము క్రీస్తుని మరణానికి అప్పచెప్పింది, నా హృదయంలో అంత చెడ్డ ఉంది ప్రభు, నా హృదయంలో నా హృదయాన్ని బాగు చేయి అంటే ఆయన అప్పుడు నీ హృదయాన్ని పవిత్రపరుస్తాడు. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక నీ ప్రతి పాపం నుంచి కూడా నీ చెడ్డ హృదయాన్ని కడిగి నీకు పవిత్రతని ఇస్తాడు. సో లేకపోతే నీ హృదయంలో ఇప్పుడున్న లోకంలో ఉన్న మాయను బట్టి కొన్ని సిచ్యువేషన్లు చాలా విచారణకు వెళ్ళిపోతూ ఉంటాడు, చాలా విచారణకు వెళ్ళిపోతుంది, కలవలనకి వెళ్ళిపోతాయి. ఇవన్నీ కూడా హృదయం నుంచి వచ్చేస్తున్నాయి.
ఎప్పుడు మనకి హృదయంలో ఉన్న చెడు తలంపులు నీకు అర్థమవుతుందంటే నీ హృదయం గురించి ఫస్ట్ నువ్వు క్రీస్తు దగ్గరికి రావాలి. అది చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు రక్షణ లేని వారు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు ఈ వాక్యాన్ని వింటున్నారు, మీరు చాలా ధన్యులు. యేసు ప్రభు నీ హృదయాన్ని మనకిమ్మంటున్నాడు. ఇంకెన్నాళ్ళు ఈ లోకమాయల్లో చిక్కుకుంటే నీ ఆత్మ నశించిపోతూ ఉంటుంది. నువ్వు మరణించిన తర్వాత నిత్య నాశనానికి వెళ్తావు. ప్రభువును జాలి కలిగిన ఆయన గాయపడిన హస్తాలతో నేను పిలుస్తా ఉన్నాను. నా బిడ్డ, నేను నీ హృదయాన్ని ఎరిగిన వాడిని, నిన్ను చేసిన వాడిని, నీ హృదయాన్ని బాగు చేస్తానికి నా ప్రాణాన్ని ఇచ్చాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నేను తట్టడం విని నీ హృదయాన్ని తెరిచి పశ్చాత్తాపడ్డావు అనుకో, పరలోకంలో నాతో కూడా సదాకాలం భోజనం చేస్తావు. నేనుండే ప్లేస్లో హ్యాపీగా ఉంటావు. జాగ్రత్త, హృదయం శుద్ధి లేకపోతే మనం పరలోక రాజ్యానికి వెళ్ళాం. ఎప్పుడైతే హృదయ శుద్ధి వస్తుందో అప్పుడు ఆ హృదయం పరిస్థితులను తట్టుకోదు. పరిస్థితులు ఇక్కడ అప్పుడప్పుడు శ్రమ వస్తూ ఉంటుంది, మళ్ళా హృదయం కలవడానికి వెళ్తూ ఉంటుంది. కానీ ప్రభు ఉన్నాడు మన హృదయంలో, ధైర్యాన్ని ఇస్తాడు. ఆయన చెప్తున్నాడు, కలవలు పడద్దు, ఎందుకు అరి అవుతారు, నేను మళ్ళా వస్తున్నాను. నేనుండే చోట మీరుండడానికి స్థలం సిద్ధపరిచి మళ్ళా వచ్చి మేము తీసుకెళ్తాము. మీరు ఎక్కడ కూడా అధైర్యపడద్దు, ఎక్కడ కూడా అధైర్యపడద్దు. మీరు నా బిడ్డలో రక్షణ లేని వారు జాగ్రత్త. మనం రక్షణ లేకపోతే మన హృదయం పాపంలోనే వెళ్ళిపోతూ ఉంటుంది. పాపంలోనే చాలా గర్వంతో, అవివేకంతో, దుష్టత్వంతో, మత్సరంతో, కోపంతో, భేదాలతో, కక్షలతో అలా ఉంటుంది. గమనించండి. ఈ లోకమాయలో ధనాలు చిక్కుకుంటుంది. ఇవన్నీ ఏం లేకపోతే కొంతమంది హృదయం ఎక్కడ చిక్కుకుంటుందంటే ధన సంబంధ విషయాల్లో అలా చిక్కుకొని పోతుంది. రక్షణ పొందిన వారు కూడా చాలా జాగ్రత్తగా లేకపోతే ఇక ప్రభు దగ్గరికి వచ్చేది ధనం కోసం. మనం ధనం సంపాదించాలి, బట్ జాగ్రత్త లేకపోతే నీ హృదయంలో ఉన్న మోసాన్ని బట్టి అబద్ధాలు చెబుతూ, కపటముగా ఉంటూ, దాచేసుకుంటూ, ప్రభువును కూడా నువ్వు ప్రజెంట్ చేయకుండా నిజల మీద నేను ప్రభువుని నమ్ముకున్నానని చెప్తానికి నీకు సిగ్గుకుంటుంది. అలా ఉన్నావు అనుకో, రేపు జాగ్రత్తను ఆయన దగ్గర నిలబడినప్పుడు ఆయన సిగ్గుపడతారేమో నీ గురించి. ఎందుకంటే అంత బలహీనత మన హృదయంలో ఉంది. రక్షించబడిన మనం ప్రభువుల నా దుష్ట హృదయాన్ని మీ అందు విశ్వాసం ఉంచడం వల్ల కడిగి పవిత్రపరచామని మనం దేవుని స్తుతిస్తాం. దేవుడి మాటలు దీవించగా ఆమేన్.